ఇవాళ భూపాల్పల్లి అండర్ గ్రౌండ్ మైన్కి రావడం జరిగింది. బాయిబాట సింగరేణి బాయిబాట ఇవాళ 5వ రోజు కొనసాగుతూ ఉంది. మొదటి దఫా యాత్ర ఈ రోజుతోనే ముగుస్తుంది. మళ్ళీ ఖమ్మం, కొత్తగూడెం, ఎల్లందు, సత్తుపల్లి ఆ ఏరియాస్కి సంబంధించినటువంటి యాత్ర డేట్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తాము. అయితే ఇవాళ ఇక్కడ హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ తరఫున ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించినాము. ఏ మైన్కు పోయినా 2 ప్రధాన అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు సింగరేణి యాజమాన్యానికి ఇవ్వకపోవడం వల్ల సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోయి ఏవైతే పనిముట్లు ఇవ్వాలో కార్మికులకు ఆ పనిముట్లు ఇవ్వకుండా అన్ని చోట్ల కూడా పనిముట్ల విషయంలో కట్స్ పెట్టడంతో కార్మికుల భద్రతకు ముప్పు వస్తూ ఉన్నది. నిన్న ప్రత్యేకించి ఈ మైన్లో కూడా డిటనేటర్స్ ఏవైతే కోల్ ఇండియాలో బ్యాన్ అయిపోయినాయో అదే కంపెనీకి వాళ్ళు ఇక్కడ డెటనేటర్స్ ఇవ్వడంతో ఒక కార్మికుడి చేయి కూడా మరి యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉన్నది. సో అటువంటి తప్పిదాలు యాజమాన్యం చేయకూడదు. రెండవది, ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది కార్మికుడి హక్కుగా ఉందో దాన్ని 30 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తూ ఉంది. ఎక్కడా కూడా కనీసము వాళ్ళు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ కానీ పెండింగ్ ఉన్న 1200 మందికి కానీ ఇస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా అది ఇవ్వాలంటే మరి గాంధేయ మార్గమే కరెక్టు. 1 మంత్ టైం ఇస్తాం ప్రభుత్వానికి. ఇది జూన్ 20, నెక్స్ట్ జూలై 20 లోపల ఒక విస్పష్టమైన ప్రకటన రావాలి, ఆర్డర్ రావాలి. ప్రతి నెల 2 సార్లు మెడికల్ బోర్డు పెడతామని ఆర్డర్ రావాలి. పెండింగ్ ఉన్న 1200 మందికి కూడా ఇమీడియట్గా జాబ్స్ ఇచ్చేస్తామనేటటువంటి విస్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుండి రావాలి. లేని పక్షంలో జూలై 20వ తారీఖు నుండి నేను స్వయంగా నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల హక్కులు సాధించడానికి వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు సింగరేణిలో ఎలక్టెడ్ ఏ యూనియన్ లేదు కాబట్టి ఎవరు కూడా కార్మికుల హక్కుల గురించి అడుగుతలేరని నిర్భయంగా యాజమాన్యం కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నది. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇది అన్యాయం. మంచి ఆక్సిజన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్కాంప్రమైజింగ్గా కార్మికుల కోసం కొట్లాడడానికి హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ ముందుకు వచ్చినాయి. ప్రభుత్వానికి కేవలం 1 మంత్ డెడ్ లైన్ ఇస్తున్నాం. ఈ 1 మంత్ లోపల మీరు కార్మికులకు సంబంధించి కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రకటన చేయాలి. నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టాలి. పెండింగ్ ఉన్న 1200 మందికి ఇమీడియట్గా సర్టిఫికేట్స్ ఇవ్వాలి. అప్లికేషన్ డేట్తోనే లింక్ ఉండాలి కానీ రిటైర్మెంట్ డేట్తో లింక్ ఉండకూడదు. ఎందుకంటే 3 నెలలు 5 నెలలు పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది 5-6 ఏళ్ల కింద అప్లికేషన్ పెట్టుకొని రిటైర్ అయిపోయి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అప్లికేషన్ డేట్ను ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.